చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాతపట్నం మండల కేంద్రంలో సంఘ సంస్కర్త, రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే 194వ జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయునుల దినోత్సవం. సంఘ సంస్కర్త, రచయిత్రి, స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే 194వ జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయునుల దినోత్సవ కార్యక్రమం పాతపట్నం ఎంఈఓ ఆఫీస్ ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి వంజీ గోవిందరావు అధ్యక్షతన పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంచు కరుణాకర్ రావు పాల్గొని ఆయన మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలను ప్రారంభించి అట్టడుగు వర్గాల మహిళలకు చదువు చెప్పాను అని అన్నారు. ఎంపీడీఓ చంద్రకుమార్ పాల్గొని మాట్లాడుతూ, తన భర్త మహాత్మా జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజ్ ప్రారంభించి బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వితంతు పునర్వివాహాలకు కృషి చేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సిహెచ్ తిరుమలరావు, పెద్దలోకిడి హెచ్ఎం రాజు, గోపాలరాజు, మండల ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. నా పేరు కరుణాకర్. నేను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్. నన్ను రామరాజు మేస్టర్ ఎంఈఓ గారు చెప్పినట్టు ఒక వారం నుండి నన్ను పిలుస్తున్నారు. ఈరోజు 3వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి కార్యక్రమం ఉంది, కంపల్సరిగా మీరు రావాలి సార్ అని. అలాగే తప్పకుండా వస్తామండి అన్నాము. అంటే మెయిన్ ఏంటంటే, ఇప్పుడు సార్లు ఎంఈఓలు చెప్పిన తర్వాత మేము చెప్తే అసలు చాలా దీనిగా ఉంటుంది. అంటే ఏముండదు, మ్యాటర్ ఉంటుంది మేము చెప్పింది. ఎందుకంటే అంత బాగా ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు చాలా బాగా. అందుకేంటంటే గోవిందరావు గారు చెప్పినట్టు మనం చేస్తున్న వృత్తిలో మనము సేవ చేస్తే అదే పెద్ద సేవ, దేశానికి సేవ, అదే సేవ. అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి. ఈరోజు సన్మానం పొందిన ఉపాధ్యాయులు గొప్పని కాదు, సన్మానం పొందిన వాళ్ళు తక్కువని కాదు. ప్రతి ఒక్కరు అదే స్ఫూర్తితో చేస్తే ఏదో ఒక రోజు మనకి గుర్తింపు అనేది వస్తుంది. ఈరోజు రామరాజు మేస్టర్ గుర్తించారు, రేపు ఇంకొకరు గుర్తిస్తారు. ఆ గుర్తింపు గురించి మనం చూడకుండా మనం చేసే పనిలో నిబద్ధత, స్పష్టంగా మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఎప్పుడు కూడా క్లారిటీగా చేస్తే మనకి ఎప్పుడు కూడా భగవంతుడు అనేది ఖచ్చితంగా చూస్తాడని నేను నమ్ముతాను. ఈరోజు సన్మానం పొందిన ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు పిల్లల్ని పంపించాలి. అయ్యగారిని కూడా మరి ఆయన ఏమైనా సెల్ ఫోన్ ఏమైనా మర్చిపోయారా, లేకపోతే ఇంకే వస్తువైనా మర్చిపోయారా కూడా చూడాలి. అన్ని చూసుకొని మళ్ళీ స్కూల్కి రావాలి. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి నిజం. చాలా మంది ఒరి వెళ్తూ బళ్ళు ఇప్పుడు స్కూటర్స్ వెళ్ళి చిన్న యాక్సిడెంట్స్ కూడా గురవుతున్నారు. ఆ విషయం కూడా మనందరికి తెలుసు. మరి ఇప్పుడు స్త్రీకి ఎక్కడ స్వాతంత్రం వచ్చినట్టు? మహిళా ఉపాధ్యాయులకే దిక్కు లేదు, మరి సాధారణ గృహిణికి ఎక్కడుంది? మహిళా ఉపాధ్యాయురాళ్ళు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని. సావిత్రిబాయి పూలే వరకు అవసరం లేదు. సాధారణ ఇప్పుడు 1831లో జన్మించారు, 1848లో మొదటి పాఠశాలను స్థాపించారు. ఆనాటికి ఉండేటువంటి వ్యవస్థ చాలా ఎక్కువ. అసలు పాఠశాల స్థాపనే గొప్ప. అందులో మహిళలకు పాఠశాల ఏర్పాటు చేసి మరి ఇంకా సంఘ సంస్కరణ చేయాలంటే మత ఛాందసవాదులు, సమాజం పరివర్తన చెందడానికి ఇష్టపడిన వారు ఆ రోజు బోర్జల్లారు. ఈ రోజు కూడా మంచి పనికి మనం చొరవ తీసుకుంటే ఈవేళకి ఉన్నాయి, అడుగున అడ్డంకులు ఉంటుంటాయి. మరి ఆ రోజుల్లో చూడండి, వితంతు వివాహాలు, సతీ సహగమనాన్ని వ్యతిరేకించి ప్రజలకి ఈ చదువు ద్వారానే ఈ సంస్కారం నేర్పింది. అన్ని వ్యతిరేకించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఆమె చేస్తూ ఆమె కారణ జన్మురాలయ్యింది. అంటే ఆమె దేనికోసం పుట్టాము, ఇప్పుడు మన కోసం మనం పుట్టడం, మన కోసం మనం బతకడం అనేది అది ఎవరైనా చేస్తారు, ఏ ప్రాణి చేస్తుంది. ఇంకొక బియాండ్ దట్ మనం ఏం చేశాము ఈ సమాజానికి, మన వంతు కృషి ఏం చేశాము అని స్ఫూర్తిదాతగా మనకి సావిత్రిబాయి పూలే ఇవాళ జన్మదినాన్ని మనం గంగేసి ఏదో ఇదని కాకుండా ఆ స్ఫూర్తిని మనం పొందాలని, అదేవిధంగా ఈ సందర్భంగా మరి ఒక మంచి మహిళా ఉపాధ్యాయుల్ని ప్రతి సంవత్సరము మరి ఎంపిక చేసి వాళ్ళని సత్కరించే ఒక ఔదార్యాన్ని కలిగినటువంటి మన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెద్దలు మన పారశెల్లి రామరాజు మాస్టర్ ప్రతి సంవత్సరం కూడా పాపం ఆయన
ఎన్నిసార్లు ఆఫీస్కి వచ్చారో సార్ పలానప్పుడు ఈ కార్యక్రమం 3వ తేదీ అని ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. కొంతమంది ఉపాధ్యాయులు నేను గుర్తిస్తాను సార్, మీ సహకారం కావాలి, అందరి సహకారం కావాలి అని చెప్పి మిగతా పిల్లలు కూడా పాడు చేయడానికి తయారైంది అనేవాళ్ళు అప్పుడట. అంటే చదువుకుంటే పాడవుతారు అంటే అంటే ఏమి ఆశించింది ఆ సమాజం అంటే స్త్రీ అనేది వంటింట్లోనే ఉండాలి, మరి బయటికి రాకూడదు, ఆ తెర వేసుకునే ఉండాలి అంతే, ఏమైనా బయటికి రాకూడదు. మరి చదువుకి వెళ్ళాలంటే ఇంట్లో ఉండదు కదా, స్కూల్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి. అందుకే వాళ్ళకి ఏంటంటే సంఖ్యలు వేసేవాళ్ళు 11 ఈమె కూడా 12వ సంవత్సరంలో పెళ్లి అయిపోయింది. అంటే సంఖ్యలే అవి ఇంకెక్కడ కళలో ఎందుకో బాల్య వివాహాలు అప్పుడు వచ్చాయి అంటే అమ్మయ్య లేకపోతే చదువు అంటారు, ఇంకా అది అంటారు, ఇది అంటారు, ఎందుకు ఈ బాధ, ఎవరో ఇచ్చి ముడేస్తే నాకు పడి ఉంటుందిలే అని. అలాంటి సమాజంలో అంత వివక్షాపూరితంగా ఉండేది. అవన్నీ ఆమె కలచివేసింది. మనిషిగా పుట్టిన తర్వాత నా వరకు నేను ఆలోచించడం కంటే సమాజానికి నేను ఏమైనా చేయగలనా, చేస్తే అదే జన్మకి సార్థక్యము అని చెప్పి ఆమె కంకణం కట్టుకొని అలాగా బాలికల కోసం విద్యాలయాలు స్థాపించింది. ఆమె స్థాపించింది. ఎన్నో అపవాదులు ఎదుర్కొంది, అవమానాలు ఎదుర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న